మా మధు చీరలు తెచ్చినాను రా, నీకు ఒక చీర మీ ఆడపడుచుకు ఒక చీర తెచ్చినా రా తీసుకుందిరా. ఇదిగో నేను నీకు ఈ చీర నువ్వు తీసుకో. నాకైతే ఈ చీర తెచ్చిన వద్దా, మళ్ళీ వదినకి ఈ చీర తెచ్చిన. వదిన కానే వదిన చీర చూస్తావా, చూడు ఇది. ఇది కొత్త మోడల్ కదా ఇప్పుడు వచ్చినది, అందుకని ఇది తీసుకున్నా. వదినకి బాగుంటుంది, వదినకి ఈ కలర్ అయితే బాగుంటుందని ఇది తీసుకున్నాను. బాగుందానే? అదేంటత్తయ్య, నాకు ఇట్లాంటి చీర తెచ్చి వదినకి అట్లాంటి చీర తెచ్చినావు, నాకు కూడా అలానే తేవచ్చు కదా. లేదు లేవే, ఇప్పుడు వదిన పండగకు వస్తుంది కదా, అందుకని పోయేటప్పుడు కట్టుకొని పోయి మంచి చీర అని వదినకు మంచి చీర తెచ్చిన. మళ్ళీ నెక్స్ట్ టైం నీకు మంచి చీర తెస్తా. లేదే ఇప్పటికైతే నువ్వు ఇది బీరువాలో పెట్టేసి వదిన వచ్చిన తర్వాత నీ చేతులతో నువ్వు వదిన ఈ చీర తీసుకో కట్టుకో అని వదిన సంతోషిస్తుంది. అత్తయ్య నేనే ఇస్తాలే వదినకి. ఏంటే మీ అమ్మ వాళ్ళు పండగకి బట్టలు తీసుకోలేదా? ఈ పండగకి కూడా అవును, కొత్తగా పెళ్ళయింది కదా, పండగకి బట్టలు తీసుకొని కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలుచుకోవచ్చు కదా. ఇంతవరకు మీ అమ్మ వాళ్ళు ఫోన్ కూడా చేయలేదు. లేదత్తయ్య, ఫోన్ చేసినారు కానీ కొంచెం ఇబ్బందిలో ఉన్నారని పండగకి పిలిచలేదు, ఇంకా బట్టలు కూడా పెట్టలేదు, నెక్స్ట్ టైం పెడతామన్నారు.